హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీనే న్యూస్. ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మండల్ పోతలమడి విలేజ్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి ఇప్పుడు మనకు దగ్గర ఆనంద్ రెడ్డి ఉన్నారు. మిగతా వాళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వం లో ఉన్నటువంటి సర్పంచులు ఇప్పటివరకు ఏం చేసిండ్రు, వీళ్ళు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే అవుతాం. అన్న నమస్తే, మీ పేరు చెప్పండి అన్న. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓటర్ల సంఖ్య ఉంది, మీరు ఏమి అభివృద్ధి పనుల భాగంగా వాళ్ళకు చెప్తున్నారు? ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర కాన్స్టిట్యున్సీ భూత్పూర్ మండలంలోని పోత్లమడు గ్రామంలో ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నన్ను మా నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యే అందరి సహకారంతో నన్ను బలపరిచింది కాబట్టి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. దానికి తగ్గట్లుగా మేము మా బాడీలో 10 వార్డులు ఉంటాయి. మా గ్రామానికి 10 వార్డులలో మంచి విద్యావంతులను చూసి వార్డు మెంబర్లుగా సెలెక్ట్ చేసుకొని మేము వెళ్ళిపోతున్నాం. మా ఉద్దేశం అంతా ఒకటి, ఏదైనా కానీ డెవలప్మెంటు ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతోన మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు మంచి హెల్పింగ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ సహకారంతో మేము ఊళ్ళో డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతోనే మేము పోటీలో నిలవడం కుదిరింది. దానికి తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళకు సరిపోయిన ఫలితాన్ని ఇచ్చే ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నాం. నేను ఒక్కనే కాకుండా మా బాడీలో ఉన్న వార్డు మెంబర్లు అందరూ కలిసి మంచిగా తీసుకుపోతున్నాం. దానికి మా అందరికి తోడు మా నాయకుడు మాజీ సర్పంచ్ ఆర్య నాయకు మాకు అండగా విలేజ్లో ఉన్నాడు కాబట్టి అందరి అంగీకారంతోనే మేము ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. గత పాలకుల పెండింగ్ ఉన్న పనులు ఏవైనా మేము వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయి కూడా దాన్ని కంప్లీట్ చేసుకొని మేము కొత్త పనులు ఏమున్నా వెతుకులాడి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని. రెండవది, మాకు అవకాశం దొరికితే అంటే అవకాశం అంటే మేము పనులు మంచిగా చేసినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ రకంగా మా పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే కోరికతోన మేము ఆ పట్టుదలతోనే మేము ఎలక్షన్ బరిలో దిగడం జరిగింది. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తెచ్చారు కాబట్టి, డెవలప్మెంట్ అంటే గత ప్రభుత్వం డెవలప్మెంట్ కాకుండా ఈ పనులు వేరే ఒక 2-3 అంటే ఎగ్జాంపుల్ వీధి లైట్ లేకపోవడం కానీ, అంగన్వాడీ స్కూల్ బడులు లేకపోవడం కానీ, అట్లా పెండింగ్ ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? పెండింగ్ అంటే రోడ్లు అనేటివి కొంచెం పెండింగ్ కనిపించినాయి కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతోన చాలా సీసీ రోడ్లు వేయడం జరిగింది. రెండవది 2 ఐమాక్స్ ఎప్పుడు జరగలేనివి కొన్ని కొత్త పనులు చేయడం జరిగింది. మాకు ఆ పుషింగ్ ఉంది కాబట్టి అదే నమ్మకంతోన మేము ఇలా బరిలో దిగినాము. జనం అంతా కూడా మా మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉండరు మమ్మల్ని గెలిపించడానికి. దాని గురించి మేము ప్రచారంలో భాగంగా మీరు మాకు పరిచయం అయింది కాబట్టి మీరు అడిగిన దానికి మేము చెప్పుకోగలం. ఇంకొకటి, మీ మీ పోతలమడి గ్రామ పంచాయతీలో ఓటర్స్ సంఖ్య ఎంత ఉండొచ్చు? 2200 చిల్లర ఏదో. మొత్తం టోటల్గా 10 వార్డులకు మొత్తం కలిపితే మీ 10 వార్డుల నుంచి అంటే ఎంతమంది మీకు సపోర్ట్గా ఉంటున్నారు? వార్డు మెంబర్లు ఎంతమంది? 10 మందిలో ఎంతమంది గెలవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ? 10కి 10 గెలుద్దామనే నమ్మకంతోనే మేము అటువంటి బాడీని తీసుకున్నాం. ఇలా ఏదో ఆషామాషిగా వార్డుల మెంబర్ ఉంటేనే సరిపోతుంది అనే ఉద్దేశం కాదు. వాళ్ళు నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు వార్డులలో, వారి వార్డులలో. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు గారు, మంచి చదువుకున్న వాళ్ళు. మీరు ఎక్కడ ఏ రకంగా మీరు సర్వే చేసుకున్నా కూడా మా బాడీలో ఉన్నోళ్ళు మొత్తం చదువుకున్న వాళ్ళని తీసుకున్నాం మేము. సమర్థవంతంగా పనిచేస్తారు. ఇంకొకటి, గతంలో ఆర్య నాయక్ గారు కూడా సర్పంచ్గా పోటీ చేసిన అనుభవం ఉంది. వాళ్ళు కూడా మీకు లక్ అనుకోవాలనో తెలియదు, మాకైతే అర్థం కాదు, కానీ ఆయన ఉండడం వల్ల మీకు కొంచెం ఫుల్ సపోర్ట్గా ఉంది. అంటే ఈ మీ ఇద్దరు కాంబినేషన్లో ఎమ్మెల్యేకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారని డీప్గా మాట్లాడుకున్నారా ప్రజలతో? చాలా చాలా డెప్త్గా వెళ్ళిపోయినాము. జనం కూడా మాకు అదే రకంగా మేము ఏ రకంగా అయితే అనుకున్నామో దానికి అంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి మా జనాలంతా భ్రమరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము కూడా దూసుకుపోతున్నాం ప్రచారంలో. చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు గెలిస్తే మొట్టమొదటిగా మీరు అంటే సంతకం పెట్టడం కానీ, లేకపోతే ప్రజలకు ఫస్ట్ పని ఏం చేయదలుచుకున్నారు పంచాయతీలో అంటే మనము అక్కడ ఉన్న లోటుపాట్లు కొద్ది అర్థమయ్యేటట్టు తెలుసుకొని ఏదైతే ముఖ్యంగా జనానికి అవసరం అనుకుంటామో దాని గురించి నలుగురం చర్చించుకొని తీసుకోగలుగుతాం. అంతేగాని ఇలా నా సొంత నిర్ణయం తీసుకొని ఇది చేయగలుగుతాం ప్రగల్భాలు పలకడం మనకు అలవాటు లేదు. ఏది ఉన్నా కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే, అంటే మనం గెలుపు అనేది అయిపోయినప్పుడు మనకు బాధ్యత అనేది పెరుగుతుంది జనంలో. దాన్ని బట్టి జనంలో ఏది కావాలనుకుంటే దానికే మొదటి ప్రాధాన్యత. థ్యాంక్ యూ.
ఇది ప్రజలారా గ్రామ సర్పంచ్‌గా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా 10 వార్డులకు 10 గెలిచి ఎమ్మెల్యే గారికి మంచి గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏదైతే పెండింగ్ వర్క్ ఉన్నవో మొదటగా అవే ఫుల్‌ఫిల్ చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము సహకరిస్తామంటున్నారు. మాకు కూడా గతంలో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆర్య నాయక్‌తో సపోర్ట్ తోటి కూడా మేము ముందుకెళ్ళి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తున్నారు. దిస్ ఈజ్ నరసింహులు లింగాల రిపోర్టింగ్ ఫ్రమ్ మామ్నాడ్ జిల్లా, పోత్లమడు విలేజ్, ఓవర్ టు స్టూడియో. థాంక్ యూ సో మచ్.